ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాధృతవిగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామి. ఈరోజు శ్రీరామకృష్ణుల యొక్క ప్రత్యక్ష శిష్యులలో ఒకరైనటువంటి స్వామి యోగానంద మహారాజు యొక్క శుభ జన్మతిథి. ఈయన 1861 మార్చ్ 30వ తేదీన జన్మించారు. 1899 మార్చ్ 28వ తేదీ ఆయన మహాసమాధి చెందారు. అంటే కేవలం ఆయన 38 సంవత్సరాలు మాత్రమే జీవించారు. అంటే స్వామీజీ కన్నా కూడా తక్కువ కాలం జీవించారన్నమాట. వాళ్ళది చాలా సంపన్న కుటుంబం. ఆయన పూర్వాశ్రమం పేరు ఏమిటంటే యోగీంద్రనాథ్ రాయ్ చౌదరి. అక్కడ చౌదరి అంటే ఏంటంటే ఇక్కడ కులానికి సంబంధించిన కాదు, అది ఎవరైతే జమీందారులో వాళ్ళనందరికీ కూడా చౌదరి అనే బిరుదు ఉండేదన్నమాట. ఈ విధంగా ఈయన పేరు యోగీంద్రనాథ్ రాయ్ చౌదరి. వీళ్ళది సంపన్న బ్రాహ్మణ కుటుంబం. చాలా సదాచార పరాయణులు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. తండ్రి నవీన్ చంద్ర రాయ్ చౌదరి. అయితే జమీందారు కుటుంబం ఇది దక్షిణేశ్వరంలో ఉంది. విశేషం ఏంటంటే మన శారదా మఠానికి చాలా దగ్గర. ఇప్పటికీ ఆ వారసులందరూ అక్కడ ఉన్నారు. వారి కుటుంబానికి సంబంధించిన వారందరూ. ఆ పెద్ద జమీందారీలో మొత్తం కేవలం కొంత చిన్న భాగం మాత్రమే మిగిలింది. ఈయన తండ్రి గారికి సరైన డబ్బు సంపాదించేది సరిగా లేక వాళ్ళు మొత్తం ఆస్తిని అంతటిని కూడా కోల్పోతారు. కానీ కొడుకు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఆయన. ఈ కొడుకు నిలబెడతాడు ఈ జమీందారీని అని చెప్పేసి. కానీ ఈయన పుట్టినప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక ప్రవృత్తి. శ్రీరామకృష్ణులు ఈశ్వర కోటి అని చెప్పేవారు. ఒక 5గురిని చెప్పారు, 6గురిని చెప్పారు. 5గురు సన్యాస శిష్యుల్లో వీరొక్కరన్నమాట. ఈశ్వర కోటి అంటే వాళ్ళకి ఏమి లేదు చేయాల్సింది, ఈ ప్రపంచానికి మంచి చేయడానికి మాత్రమే వాళ్ళు వస్తారు. అందువల్ల వాళ్ళు పుట్టిన దగ్గర నుండి కూడా ఆధ్యాత్మిక చైతన్యం కలిగి ఉంటారు. ఈ ప్రపంచం మాయలో పడరు వాళ్ళు. శ్రీరామకృష్ణులు ఒక ఉదాహరణ చెప్పేవారు. అది హోమా పక్షి అని ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి ఎప్పుడు కూడా భూమి మీద పడదు. అది పైన ఉండగానే గుడ్లను పెడుతుంది. ఆ గుడ్లు కింద పడుతూ అది చిన్న పిల్ల కింద మారుతాయి. ఆ చిన్న పిల్ల ఇంకా కిందకి పడుతూ అంత ఎత్తులో ఎగురుతుంది అనమాట. అది ఇంకా క్రిందకి పడుతూ ఉండగానే దానికి రెక్కలన్నీ విచ్చుకొని మళ్ళీ ఎగరడం మొదలు పెడుతుంది. ఎగరడం మొదలుపెట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎగురుతూ ఎప్పుడైతే రెక్కలు వచ్చాయో పైకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఎప్పుడు కూడా అంటే ప్రాపంచికతను వాళ్ళు అంటారు అన్నమాట. ప్రాపంచిక జీవితం వైపు వాళ్ళ మనసు వెళ్ళదు అసలు. అది చెప్పేవారు. అటువంటి దానికి ఉదాహరణ వీరి యొక్క జీవితం ఒకటి. అంటే వీరి జీవితంలో చూస్తే పెద్దగా ఏమి సంఘటనలు పెద్ద ఎక్కడికో లెక్చర్లు ఇచ్చారు, లేకపోతే బయట విదేశాలకు వెళ్ళారు, ఇట్లాంటివి ఉండవు. కానీ చాలా తీవ్రమైనటువంటి అంతర్ముఖమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం అన్నమాట. అన్నీ ఉన్నాయి. జమీందారుల కుటుంబం, మంచి స్ఫురద్రూపి. ఆయన చూడగానే కళ్ళకు కట్టేటట్లు ఉండేదట ఆయన యొక్క రూపం చూస్తే. అది అన్నీ ఉన్నాయి, కానీ దేని మీద కూడా ఆసక్తి ఉండేది కాదు చిన్నప్పటి నుంచి కూడా. చిన్న వయసు నుంచి ఆయన ఈ ఆటలు అది ఆడుతున్నప్పుడు ఆయనకు భావావేశం కలుగుతూ ఉండేది భగవంతుని పైన. భావావేశం కలిగి ఎప్పుడు పైకి చూస్తూ ఉండేవారు. నేను ఇక్కడ ఈ ప్రాంతానికి చెందినవాడిని కాదే, నేను ఎక్కడి నుంచో అక్కడ నక్షత్రాలను చూస్తూ ఉండేవారు. నేను అక్కడి నుంచి వచ్చాను, ఈ ప్రాంతానికి నేను చెందినవాడిని కాదని ఎప్పుడు కూడా ఆయన అనుకుంటూ ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఉండేవారట ఆయన. అలాగే ఉపనయనం అయ్యన దగ్గర నుంచి కూడా ఆయన పూజ, ధ్యానం, తర్వాత ఈ గ్రంథ పఠనం వీటిలోనే కాలక్షేపం ఎప్పుడు చేస్తూ ఉండేవారు అనమాట. శ్రీరామకృష్ణులతో పరిచయం ఎలా కలిగింది అంటే పక్కనే దక్షిణేశ్వరే కదా, దక్షిణేశ్వర కాళికాలయం పక్కనే ఉంది. ఆ కాళికాలయం అంటే అక్కడ గంగా నది ఉంది. గంగా స్నానానికి అందరూ వస్తూ ఉండేవారు. చక్కటి రాణి రాస్మణి మంచి గట్లు అవి కట్టించి ఉంచారు కాబట్టి గంగా స్నానానికి అందరూ కూడా అక్కడికి వస్తూ ఉండేవారు. అలాగే ఈయన కూడా గంగా స్నానానికి వచ్చేవారు. ఆ గుడికి, కాళికాదేవి గుడికి. ఇంకొకటి ఏంటంటే మంచి ఉద్యానవనం ఉండేది అక్కడ, చక్కటి పూల మొక్కలు ఉండేవి. పొద్దున్నే లేచి వీళ్ళు పూలు కోసుకోవడానికి అక్కడికి వచ్చేవారు. వచ్చి ఇళ్లల్లో పూజ చేసుకోవడానికి వచ్చేవారు. ఈ విధంగా ఈయన కూడా ఉదయమే వచ్చి పువ్వులు కోసుకునేవారట. ఒకరోజు ఏంటంటే ఆయన రామకృష్ణ పరమహంస ఆయన చాలా సాధారణంగా ఉండేవారు కదా. ఆయన అక్కడ తిరుగుతున్నారు తోటలో. ఆయన తోటమాల అనుకున్నారు. ఈయన తోటమాల అనుకుని, ఏ బాబు కొంచెం పువ్వులు కోసిస్తావంటే అలాగే అని చెప్పి ఆయన చక్కగా పువ్వులన్నీ కోసి ఈయన చేతికి ఇచ్చారు. తోటమాల అనుకున్నారు ఆయన చూసి. తర్వాత ఈ విధంగా జరుగుతూ ఉంది.
ఇంకొకటి వినేవారు ఆయన దక్షిణేశ్వరం దగ్గరే కాబట్టి అక్కడ కాళికాలయంలో ఒక ఆయన వెర్రి బ్రాహ్మణుడు ఒక ఆయన ఉన్నాడు, పిచ్చి బ్రాహ్మణుడు వెర్రి బ్రాహ్మణుడు అనేవారు. అంతవరకు ఆయన విన్నారు, ఎవరో అన్నది ఎప్పుడు చూడలేదు. అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఆ పూజారి కొంచెం పిచ్చెక్కిందని అన్నట్లుగా ఈయన వింటూ ఉండేవాడు, ఇంతవరకు విన్నాడు. అయితే ఈయనకి యుక్త వయసు వచ్చేసప్పటికి 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి కేశవ చంద్రసేన్ అని ఈ బ్రహ్మ సమాజం ఎవరైతే స్థాపించారో ఆయన చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఆ కేశవ చంద్రసేన్ ఆయన శ్రీరామకృష్ణుని కలుసుకున్న తర్వాత ఆయన యొక్క ఆధ్యాత్మిక ఆ శక్తిని ఆయన గమనించాడు. ఆయన గమనించి ఏం చేస్తాడంటే ఆయన సులభ్ సమాచార్ అని ఒక పత్రిక ఉంటుంది. ఆ పత్రికలో శ్రీరామకృష్ణుల గురించి ఆయన రాస్తాడు విశదంగా. అది చదివి వీళ్ళందరూ కూడా ఎవరైతే యువకులు ఉన్నారో బెంగాల్లో వాళ్ళందరికీ చాలా ఆసక్తి కలుగుతుంది. అలాగే వస్తారు వీళ్ళందరూ కూడా. అలాగే ఈయన కూడా ఆ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో చేతిలో పట్టుకుని ఈ దక్షిణేశ్వర్లో ఈయన ఉంటారంటే నేను ఎప్పుడూ చూడలేదే అని చెప్పి ఆయన చేతిలో పత్రిక పట్టుకుని దక్షిణేశ్వర్కి వస్తారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఎవరైనా రామకృష్ణ పరమహంస అంటే ఆ గదిలో ఉంటారు, వెళ్ళండి అని చెప్తే అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. మాట్లాడుతూ ఉండి లోపలికి వచ్చి ఈయన ఏం చేశారు, ముందు ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు కదా, వరండాలో నుంచుని ఉన్నారు. వరండాలో నుంచున్నట్లుగా ఎవరికి తెలియదు అసలు. పక్కన నుంచి ఈయన చాలా చాలా బిడియ స్వభావం అనమాట. ఎక్కువగా ఎవరిని ఏమి అనలేరు, తొందరగా ముందుకు వెళ్ళలేరు, అటువంటి స్వభావం అయింది. సరే పక్కన నుంచుని ఉన్నారు, వీళ్ళందరూ వెళ్ళిపోతే లోపలికి వెళదాంలే అని చెప్పి. ఈ లోపల ఈయన శ్రీరామకృష్ణులు ఏం చూడలేదు, కానీ తెలిసింది. బయట ఎవరో ఒక ఆయన పెద్ద మనిషి నుంచొని ఉన్నాడు, కొంచెం లోపలికి రమ్మనండి అన్నారట. అంటే బయట చూసేటప్పటికి ఎవరున్నారు, ఈ ఒక్కనే నుంచుని ఉన్నారు. సరే లోపలికి రమ్మన్నారు. లోపలికి రమ్మని అడిగారనమాట. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వంటే, ఇక్కడే దక్షిణేశ్వర్ అండి, మా నాన్నగారు ఇలాగ నవీన్ చంద్ర రాయ్ చౌదరి. ఓ మీ నాన్నగారు నాకు బాగా తెలుసు, మీ జమీందారికి అందరూ భాగవత పాఠం ఏర్పాటు చేసేవారు పండితులను పెట్టి. నేను చాలాసార్లు వెళ్ళాను. నేను వెళ్తే నాకు చాలా మర్యాద ఇచ్చేవాళ్ళు, మీ నాన్నగారు నాకు చాలా గౌరవించేవారు. సరే సరే నువ్వు మళ్ళీ రా ఇక్కడికి అని చెప్తే ఈయన వెర్రి బ్రాహ్మణుడు ఆ రోజు తోటమాలి ఈయన చూసి ఆశ్చర్యపోయారు అనమాట. ఆ రోజు నేను పువ్వులు కోయమన్నాను కదా అని చెప్పి చాలా బాధపడతారనమాట. సరే ఈయన వెర్రి బ్రాహ్మణుడు అంటున్నారే, అలా ఏం కనిపించలేదు నాకు. ఈయన మాట్లాడిన మాట తీరు చూడండి, వజ్రాల వ్యాపారికి మాత్రమే వజ్రాల యొక్క విలువ తెలుస్తుందని ప్రతి వాళ్ళకి వెర్రివాడు కింద కనిపించిన ఈయన వెంటనే మొదటి చూపులని ఈయన గుర్తించాడు, ఈయన వెర్రివాడు కాదు. బహుశా వీళ్ళందరూ లోకులు వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి మరునాడే మళ్ళీ ఆయన దక్షిణేశ్వరానికి వస్తారనమాట. వస్తే శ్రీరామకృష్ణులు ఈయన్ని నా యొక్క అంతరంగ వీళ్ళందరూ కూడా అంతరంగ శిష్యులను ఆయన గుర్తిస్తారు. గుర్తించి నువ్వు చాలా మంచి వంశంలో సద్వంశంలో జన్మించావు, నీలో చాలా ఆధ్యాత్మిక పొటెన్షియల్ అంటారు, ఏంటంటారు, శక్తి ఉంది, అది నువ్వు చాలా సాధన చేస్తే చాలా ముందుకు వెళ్తావని చెప్తారనమాట. చెప్తే ఈయనకి ఏమిటంటే ఈ యోగిన్ ఈయనకు బాగా అందరినీ టెస్ట్ చేయడం అలవాటు. వెంటనే ఏది నమ్మరు, బాగా వాదన చేసిన తర్వాత నమ్ముతారనమాట. సరే శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఈయనకి కనిపించింది, ఇంకా ఆ రోజు వస్తున్నారు ఆయన దగ్గర మంచి మాటలు వింటున్నారు, నేను ఇంక వివాహం చేసుకోకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు ఈయన. అయితే శ్రీరామకృష్ణులు ఆయన అడుగుతున్నారనమాట, అసలు ఈ కామ వాంఛలు ఎలా పోతాయి, మనసులో ఉన్నటువంటి కామవాసన ఎలా పోతుందని అడిగితే, దానిదే ఉంది, భగవంతుని నామం చెప్పుకో వాటికి అవే పోతాయంటే ఈయనేమనుకుంటారంటే ఈయనకి వేరే పద్ధతులు ఏం తెలియవు అనుకుంటాను, అంత ఈజీగా ఎలా పోతుంది మనలో ఉన్నటువంటి వాసన. సర్వాన్ కామాన్ మొన్ననే చదువుకున్నాం మనం గీత, దాంట్లో అన్ని రకాలైన కోరికలు పోవాలంటే అంత ఈజీనా, ఎంత సింపుల్ మెథడ్ చెప్తున్నారేంటి ఈయన, బహుశా ఈయనకేం తెలియదని చెప్పి ఆ పద్ధతిని ఏం పాటించకుండా అక్కడ దక్షిణేశ్వరంలో ఒక హఠయోగి ఉంటాడు. ఇప్పుడు హఠయోగి అంటే వాళ్ళు రకరకాల ఆసనాలు వేసి అవి చేసి ఇవి చేసి చేస్తారు. ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఇది గమనిస్తారు శ్రీరామకృష్ణులు. గమనించి చెయ్యి పట్టుకుని లాక్కొస్తారట, నువ్వు అటు వెళ్ళొద్దు, అటు వెళ్తే నీ కేవలం శరీరం మీదకి నీ మనసు వెళ్తుంది, అటు వెళ్ళొద్దు అని చెప్పి బలవంతాన్ని ఆయన్ని లాక్కొస్తే ఈయన ఏమనుకుంటారో తెలుసా, ఓహో ఈయన ఒక శిష్యుని కోల్పోతానని భయం అనుకుంటాను, లోపల ఆయన అనుకునే మాట అనమాట. అలా అనుకుంటారు. అలా అనుకున్న తర్వాత మళ్ళీ అనుకుంటారు, సరే ఆయన ఒక పద్ధతి చెప్పారు కదా, 2 రోజులు నేను చేసి చూస్తాను, భగవంతుడి యొక్క నామం చేసి చూస్తానంటే ఆల్రెడీ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి వెంటనే ఆయనకు 2 రోజుల్లోనే ఫలితం అనమాట. అసలు ఇంకా భగవంతుడు దేని మీద మనసు వెళ్ళటం లేదు, లోపలంతా కూడా చాలా పవిత్రంగా ఆనందాన్ని ఆయన పొందుతున్నారు. తర్వాత ఆయన చెప్తారనమాట, నేను చాలా ఈజీగా భగవన్ నామంతో నేను మనసులో ఉన్నటువంటి అన్ని రకాల వాసనలు కూడా తొలగిపోయాయి అంటారు. తరువాత కాలంలో స్వామి వివేకానంద అంటారు, మా అందరిలో ఈ సోదర శిష్యులందరిలో కూడా సంపూర్తిగా
ఎవరు కామవాసనలు జయించారంటే అది యోగీంద్రుడు ఒక్కడే. మనం చదువుకున్నాం కదా, రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. పైకి నేను వివాహం చేసుకోకపోవచ్చు, కానీ లోపల ఆ కోరికలు ఉండొచ్చు కదా. అది ఎలా పోతుందంటే కేవలం మన భగవంతుని యొక్క ఆ ప్రేమను మనం పొందినప్పుడే ఆ రసం టేస్ట్ కూడా పోతుంది. అది దానికి ఒక తార్కాణం అనమాట. ఇది నీ జీవితం. ఆయన చాలా 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 పవిత్రమైనటువంటి జీవితం. అయితే శ్రీరామకృష్ణులు అర్జునుని అంశతో జన్మించాడని చెప్తూ ఉండేవారు. అర్జునుడు, మన భారతంలో అర్జునుడు ఉంటారు కదా, అలా రకరకాలుగా చెప్తూ ఉండేవారు. అది ఏం చూసేవారో మనకు అర్థం కాదు అది. అయితే యోగీంద్రుడు ఏంటంటే చదివించడానికి అని చెప్పి వాళ్ళ మేనమామ ఇంటికి పంపిస్తారు. మేనమామ ఇంటికి పంపిస్తే ఆయన పైకి వెళ్ళిపోయి చదువు లేదు ఏం లేదు, పైకి వెళ్ళిపోయి ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఎప్పుడు ధ్యానం, పెద్ద పుస్తకాలు కూడా చదివేవారు కదా ఆయన. ధ్యానం చేసుకుంటూ ఉంటే ఈ కబురు చేస్తాడు, ఏంటి అసలు చదువు లేదు ఏం లేదు, మిమ్మల్ని ఎవరు అక్కడ మీ ఎస్టేట్ అంతా ఎవరు చూస్తారని చెప్పి కబురు పంపిస్తాడు ఆయన. కబురు పంపించి ఒక్కటే ఏంటంటే ఉపాయం, వివాహం చేస్తే మనసు ప్రపంచం మీదకి మళ్ళుతుంది, వెంటనే మీరు సంబంధాలు చూడండి అని చెప్తే ఈయనకి చెప్పకుండానే అక్కడ సంబంధం చూస్తారు. మంచి సంపన్న కుటుంబంలో నుంచి సంబంధం ఖాయం చేసేస్తారు. ఖాయం చేసేసి ఊరికే మీ నాన్నగారు మీ అమ్మగారు ఒంట్లో బాగోలేదు రా అని చెప్పి పిలుస్తారనమాట. పిలిస్తే పాపం ఈయన వెంటనే వచ్చేస్తాడు. వచ్చేసేటప్పుడు ఇంట్లో అంతా పెళ్లి సన్నాహాలు, ఏం చెప్పలేదు, అంతా సిద్ధం చేసేసారు. ఇంక ముహూర్తం ఒకటే మిగిలింది. ఇలా సిద్ధం చేస్తుంటే చూసి బంధువులు వీళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోతాడనమాట. నేను అస్సలు చేసుకోను, మీరు ఎవరిని అడిగి చేశారని చెప్పి నేను చేసుకోనని చెప్తే తల్లి ఇంకా ఏడ్చి 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 కాళ్ళ వెళ్ళపడి, చూడు నాయన నా కోసం నువ్వు చేసుకో, నువ్వు ఇలా అన్నది ఇంత దూరం వచ్చింది ఏమనుకుంటారు అందరూ అంటే మెతక కదా పాపం. సరే అని చెప్పేసి ఆయన వివాహం చేసుకుంటాడు. చేసుకుంటే వివాహం చేసుకుని ఏంటి లాభం, అసలు వైవాహిక జీవితం మీద ఏమాత్రం అసలు శ్రద్ధ లేదు. వీళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా లబోదీపం అంటారు, నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు. చెప్పుకుంటే ఇటు పక్క ఏంటంటే ఎంత జీవితంలో ఎంత తప్పు చేశాను నేను అని కుమిలిపోతూ ఉంటాడనమాట ఆయన. కుమిలిపోతూ ఉంటే ఇంకా నేను శ్రీరామకృష్ణునికి ఎలా చూపించున్నాము అని చెప్పి వెళ్ళరు ఆయన. చాలా నెలలు వెళ్ళరు అనమాట. వెళ్ళకపోతే శ్రీరామకృష్ణులు తెలుస్తుంది దక్షిణేశ్వరే కదా ఇలా వివాహం అయిందని. ఎన్నిసార్లు కబురు పంపించినా రాడు ఆయన. ఇంకా ఒకటి ప్రణాళిక వేస్తారు. ఏంటంటే ఆయనకు గుర్తుంది ఇక్కడ ఎవరో డబ్బులు ఇచ్చారు ఆయనకి, ఏవో వస్తువులు కొని తీసుకుని రమ్మని, ఎక్కడో ఇది గుర్తుంది, ఆ డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్పి. ఎలాంటి మనిషి, ఎవరో డబ్బులు తీసుకున్నాడు, ఆ డబ్బులు తీసుకుని ఇచ్చే ప్రసక్తే లేదా, ఇన్ని నెలలు అయిపోయింది, ఎటువంటి మనిషి అని చెప్పి ఎవరి దగ్గర అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్తారు, యోగినికి చెప్తారు. చెప్తే అప్పుడు ఆయన ఇంకా బాధపడిపోతారు. అయ్యో శ్రీరామకృష్ణులు ఉన్నారు, నన్ను చూశారు, చూసి ఇప్పటికి నన్ను ఇలా దొంగ అనుకుంటున్నారా, ఈ డబ్బులు నేను తీసేసుకుని ఎవరో డబ్బులు తీసేసుకున్నాను అనుకుంటున్నారు, సరే ఒక్కసారి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకా ఆయన మొహం చూడండి నేను అని చెప్పి అక్కడికి వెళ్తారనమాట. వెళ్తే ఈ యోగిని వస్తున్నాడని ఆయనకు అర్థమవుతుంది. ఒక భావ సమాధిలోకి వెళ్ళిపోతారు ఆయన. వెళ్ళిపోతే ఆయన చేతులు పట్టుకుని, ఏంటి అసలు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏంటి ప్రాబ్లం, నేనుండగా నేనుండగా అని అనరు, ఇక్కడి ఆశీస్సులు నీకుంటే నువ్వు 1,00,000 పెళ్ళిళ్ళు చేసుకున్నా నీకేమీ కాదు. చూడు నీకు ఒక్కటే చెప్తున్నాను, ఒకవేళ వైవాహిక జీవితంలోనే నువ్వు ఉంటాను అంటూ ఉంటే నీకు ఎలా ఆధ్యాత్మిక జీవితం గడపాలో నేను చెప్తాను. అలా కాదు నేను ఉండలేను అనుకున్నా నీకు ఉపాయం చెప్తాను అని చెప్తాడు. అప్పుడు చాలా ఇంకా మొత్తం మనసులో భారం అంతా దిగిపోతుందనమాట. చూడండి, నా మనసులో ఏ కోరిక లేకుండా మీరు సహాయం చేశారు కదా, నా భార్యకు కూడా మీరు సహాయం చేయాలి అంటే ఏం పర్వాలేదు, ఒకరోజు తీసుకురా నువ్వు అని తీసుకున్నప్పుడు భార్యను తీసుకొస్తాడు. ఆవిడ చాలా మహాసాధ్వి, చాలా పవిత్రమైనది కాబట్టి వచ్చిన వెంటనే ఆ తల మీద చెయ్యి వేస్తారు శ్రీరామకృష్ణుడు. ఆవిడ నమస్కారం చేసినప్పుడు చేస్తే ఆవిడ లక్షణాలు చాలా మంచి లక్షణాలు కనిపిస్తాయి. నువ్వేమీ భయపడక్కర్లేదు, నువ్వు ఎలా కావాలంటే అలా నువ్వు ఉండొచ్చు, అసలు ఏం భయపడక్కర్లేదు. వీళ్ళు చాలా సంపన్న కుటుంబం. ఆ రోజుల్లో ఎలా ఉంది చెప్పండి, వివాహం అయిపోయి ఇట్లా భర్తకు దూరంగా ఉంటే రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఈ తండ్రి చాలా బాధపడతారనమాట, ఎంత తప్పు పని చేశాను నేను, ఇలాగా వివాహం పట్ల ఆసక్తి లేదు, అటువంటి వాళ్ళకి ఇచ్చి చేశాను, చాలా బాధపడతారు ఈ అమ్మాయి తండ్రి. అయితే ఆయన కూడా భక్తుడు కాబట్టి ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించుకుని గంగానది ఒడ్డులో ఆయన సాధన చేసుకుంటూ, ఆ సాధనకి తన కుమార్తె యొక్క సహాయాన్ని తీసుకుంటూ ఆవిడ మనసును కూడా నెమ్మదిగా అలాగ భగవంతుని పైన ఆవిడ జీవితాంతం కూడా ఆవిడ కేవలం ఒంటరిగా ఉంటూ ఆవిడ సాధన చేసుకున్నారనమాట. తరువాత కాలంలో ఆవిడ చివరి రోజుల్లో మన బేలూరు మఠం నుంచి ఆవిడకి అంత చివరి రోజుల్లో చూస్తారు. సో ఈ విధంగా ఆయనకు అది ఏమీ కలగలేదు, ఈయన సాధన ఈయన చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇక్కడ తల్లి మాత్రం వదలలేదు ఆయన్ని. ఏంటంటే, నువ్వు ధన సంపాదన ఇష్టం లేదు, ఈ జీవితం ఇష్టం లేదు అనుకుంటే వైవాహిక జీవితం ఎందుకు పెళ్లి చేసుకున్నావు,
అంటే అదేమిటి, నువ్వే కదమ్మా చెప్పావు, నువ్వు చేసుకోమని అంటేనే కదా, నీకోసం చేసుకోమని అడిగావంటే, ఆహా ఏం చెప్తున్నావు, నీకేం లోపల ఆసక్తి లేకుండా నువ్వు అలా వివాహం చేసుకుంటావా అని చెప్పి దెప్పి పొడుస్తుందన్నమాట. అప్పుడు ఇంకా ఆయన మనసులో ఎంత గాయపడతారంటే, ఈ ప్రపంచంలో ఉన్నది ఏంటంటే మనసు తర్వాత మాట ఒకేలా ఉండేవాళ్ళు కేవలం గురుదేవులు ఒక్కరే అని చెప్పేసి ఇంకా గురుదేవుల పని ఇంకా ఆయనకు భక్తి అన్నది పెరిగిపోతుందన్నమాట. ఇంకా రాత్రి ఎక్కువ కూడా అక్కడే గడపడం మొదలు పెడతారు. శ్రీరామకృష్ణుల దగ్గరే పడుకుంటారు రాత్రి అంతా కూడా. అయితే ఒకరోజు ఈయన అసలు చాలా తక్కువ నిద్రపోయేవారట ఈయన. ఒకరోజు మెలకు వచ్చింది, పక్కన శ్రీరామకృష్ణులు లేరు. లేకపోతే సరే పంచవటి వైపు ఎక్కడికన్నా వెళ్ళి ఉంటారని చెప్పేసి బయటకు వచ్చి చూశారు. బయటకు వచ్చి చూస్తే అక్కడ కూడా ఎక్కడ నడుస్తున్నారేమో ఎక్కడ కనిపించలేదు. చాలాసేపు చూశారు, 1 గంట ఎంతో చూశారు, అవ్వలేదు. అప్పుడు ఈయనకు అనుమానం వచ్చింది. పగలంతా కూడా సాధువులాగా ఈయన నటించి రాత్రిపూట భార్య దగ్గరికి వెళ్తున్నట్టున్నాడు తప్పకుండా అని చెప్పి దూరంగా నుంచొని అక్కడ నుంచి నహబత్ నుంచి బయటకు వచ్చినా నేను పట్టుకుంటానని చెప్పి దూరం నుంచి నుంచొని చూస్తున్నాడు. చూస్తుంటే చాలాసేపటి తర్వాత పాపం శ్రీరామకృష్ణుల పంచవటి వైపు నుంచి ఆయన భావావేశంలో ఆయన ఏ భగవంతుడు ఎవరు గుర్తుకొచ్చారో అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవడానికి వెళ్ళారు. అక్కడ నుంచి వస్తున్నారు. దూరం నుంచి ఈయన నువ్వు చూశారు, చీకట్లో ఒక నుంచున్నాడు. యోగి నువ్వెందుకు ఇక్కడ నుంచుని ఉన్నావంటే తల వంచుకున్నాను అనమాట. వెంటనే అర్థమైపోయింది, మంచి పని చేసావు నాయన, నువ్వు ఎవరినైతే గురువుగా అంగీకరిస్తావో వాళ్ళని రాత్రి పగలు కూడా నువ్వు బాగా పరీక్షించవచ్చు, చాలా మంచి పని చేసావని చెప్పి ఆయన చాలా మెచ్చుకుంటారనమాట. తర్వాత ఒకసారి అడుగుతారు, నన్ను నువ్వేమనుకుంటున్నావు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు యోగిని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన అంటాడు, మీరు గృహస్థులు కాదు సన్యాసులు కాదు, మధ్య రకంగా ఉన్నారు. నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. చాలా ఆనందపడిపోయారు శ్రీరామకృష్ణులు. అలాగే రోజు ఇక్కడికి వచ్చేవారు కదా, రాత్రిపూట ఇక్కడే ఉండేవారు కదా, తినాలి కదా ఆయనకి. మరి రోజు తినేటప్పుడు నువ్వు ఎంత తింటావు, రోజు ఎన్ని చపాతీలు తింటావు అంటే, నేను 1/2 కిలో గోధుమ పిండితో చేసిన చపాతీలు, 1/2 కిలోతో ఎన్ని చపాతీలతో అన్ని తింటాను. అలాగే 1/2 కిలో ఏంటంటారు ఇది బంగాళదుంపలతో చేసిన కూర ఇంత తింటాను నేనంట. అయ్యో బాబు నేను అంత పెట్టలేను, నువ్వు ఇంట్లో తినేసిరా. ఎందుకంటే పాపం ఆయనే అక్కడ గుడిలో ఉంటున్నారు, ఇప్పుడు నీకు నేను అంత పెట్టలేనని చెప్పేస్తారు అనమాట. పాపం వీళ్ళందరూ చిన్నపిల్లలు. సరే తర్వాత ఒకసారి బలరాం బోస్ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఈయన పల్లకీలో అంతా రెడీ అవుతున్నారు. అవన్నీ కూడా నువ్వు సిద్ధం చెయ్యి, ఒక జత బట్టలు ఇవన్నీ అంటే, సరే ఈయన అన్నీ సిద్ధం చేసుకొని పల్లకీ దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికి అన్నీ పెట్టావా, తువ్వాలు పెట్టావా, పెట్టానండి. పంచి పెట్టావా, లేదండి మర్చిపోయానండి అంటే, వెళ్ళి తీసుకురా ఏంటి. అక్కడ బలరాం చాలా ఆనందంగా మీకు ఒక పంచి ఇవ్వడానికి చాలా ఆనందపడతాడు. మీరేం భయపడకండి, వెళదాం పర్వాలేదు, పంచి లేకపోయినా పర్వాలేదు అంటే, ఏం మాట్లాడుతున్నావు, నేను అక్కడికి వెళ్ళిన వెంటనే పంచి అడిగితే ఏంటంటారు దాన్ని, ఈ దురదృష్టవంతుడు వచ్చాడు ఇంటికి, వచ్చిన వెంటనే పంచి అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడు అనుకుంటారు. నీకేం తెలుసు, నీకు ఇలా బద్దకు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళగానే మనం అన్నింటినీ వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, అన్నీ మనం తీసుకెళ్ళాలి, వెళ్ళి తీసుకురా పంచి అని చెప్పి లోపలికి వెళ్ళి పంచి తీసుకురమ్మంటారు. అప్పుడు ఆయన పరిగెట్టుకుని వెళ్ళి మళ్ళీ తీసుకుని వస్తాడనమాట. తర్వాత ఇంకొకసారి ఏం చేస్తారంటే, ఈయన ఒకరోజు ఆయనకి ప్రసాదం రాదు గుడిలో నుంచి ప్రసాదం రాకపోతే వెళ్ళి అడుగుతారు, అదే నా వాటా ప్రసాదం రాలేదని. ఈయన అనుకుంటారు, ఈ మామూలు ఈ బ్రాహ్మణులు ఎలా ఉంటారు, పూజారులు ఉంటారు కదా, ఎంతసేపు వాళ్ళ వాటాలు రాలేదు ఇవన్నీ చెప్పి ఎప్పుడు పోట్లాడుతూ ఉంటారు కదా, ఏం తేడా లేదు ఈయనక వాళ్ళకిను అని చెప్పి లోపల అనుకుంటూ ఉంటారు ఈయన. సరే ఈయనంతా వాళ్ళతో వాదించి నా వాటా నాకు రావాలి అని చెప్తే చివరకు వాళ్ళు ఏంటంటే ఆ వాటా పంపిస్తారనమాట. అప్పుడు ఆ వాటా పంపించినప్పుడు ఆయన చెప్తారు, అర్థమైంది కదా, మనసులో అన్నీ అర్థమవుతున్నాయి కదా. అప్పుడు అంటారు, చూడు నాయనా, ఈ రాణి రాస్మణి కేవలం సాధువులకి భక్తులకి సేవ జరగాలని ఇక్కడ ఈ ఎస్టేట్ అంతా కూడా రాసి పెట్టింది. ఇక్కడికి వచ్చే బ్రాహ్మణులు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రసాదాన్ని బయట అమ్ముకుంటున్నారు. నాకు వచ్చేది ఒక 10%, మిగిలినంతా వాళ్ళకు వాటాల కింద వెళ్తుంది. ఆ ప్రసాదాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చిన వాళ్ళందరికీ అమ్ముకుంటున్నారు. తర్వాత కొంతమందికి అయితే ఉంపుడు గత్తెలు ఉన్నారు, వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నారు. అంటే ఈ ప్రసాదం అన్నది దుర్వినియోగం అవుతుంది. రాణి రాస్మణి యొక్క అభిప్రాయం నాకు తెలుసు కాబట్టి కనీసం నా దగ్గరకు వచ్చినటువంటి ప్రసాదమైన భక్తులకు చెందుతుంది, భక్తులకు వెళ్తుంది అనే ఉద్దేశంతో అని చెప్పి అప్పుడు ఈయన చాలా బాధపడతాడనమాట. అయ్యో నేను ఎంత పని చేశాను ఇట్లా అని చెప్పి. ఇంకో రోజు చెప్తారు, నాయన కొంచెం ఒక మూకుడు కొనుక్కొని తీసుకురా, బూరెల మూకుడు ఇనుపది తీసుకురమ్మంటే వెళ్తాడు ఈయన. వెళ్ళి చాలా మెతక్ కదా, వాళ్ళు ఏదో ఇస్తారు, డబ్బులు ఇచ్చేసి పట్టుకొచ్చేస్తారు. పట్టుకొచ్చిన తర్వాత చూస్తే అది పగులు ఉంటుంది. ఇదేంటి ఇలాంటిది తెచ్చావేంటి అంటే, నేను చూసుకోలేదండి. బేరం చేసావా, నేనేం చేయలేదండి. అదేంటి నేను సాధువు అవ్వాలి కానీ నువ్వు వెర్రి వెంగళప్పలాగా ఇట్లా చేస్తే ఎట్లాగా,
నువ్వు సాధువుగా ఉండాలి, తెలివిగా ఉండాలి, నేను ఎవరు మోసం చేయకూడదు. ప్రతిదానికి నేను అందరూ మోసం చేసేస్తారు నీ మంచితనాన్ని చూసుకొని. ఇది మంచిది కాదు. ఏదైనా వస్తువు కొనాలంటే ముందు నేర్చుకో. ఏం చేయాలి? 4 దుకాణాలకు వెళ్ళు, 4 చోట్ల దాని రేట్ ఎలా ఉందో కనుక్కో, ఎక్కడ తక్కువ ఉందో చూసుకో. తర్వాత తక్కువ ఉన్న చోటకు వెళ్ళిన తర్వాత బాగా బేరం చేయాలి. బేరం చేసిన తర్వాత ఇంకా దానికి కొసరు ఏమన్నా ఇస్తారేమో అది కూడా మర్చిపోవద్దు. కేవలం ఏది కొన్నా సరే వాళ్ళందరూ వ్యాపారం చేయడానికి ఉన్నారు తప్ప నీకేదో వాళ్ళు దాన ధర్మాలు చేయట్లేదు అక్కడ. అందుకని వ్యాపారం చేసుకున్నారు. వాళ్ళని నువ్వు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏది రావాలో అది రాబట్టాలి, ఈ విషయాలు తెలుసుకో అని చెప్పి ఆయనకి నేర్పిస్తారనమాట. అలాగే ఒకరోజు శ్రీరామకృష్ణుల యొక్క బట్టల పెట్టెలో ఒక బొద్దింక కనిపిస్తుంది. బొద్దింక కనిపిస్తే యోగిన్ ఇట్రా కొంచెం ఆ బొద్దింకని బయటికి తీసుకెళ్ళి చంపేసాయి అని చెప్తారు. ఈయన పాపం చంపలేరు కదా పాపం అందరూ. సరే బయటికి తీసుకెళ్ళి వదిలేసి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అడుగుతారు, ఏంటి చంపావా? లేదండి, బయట వదిలిపెట్టి వచ్చేసాను. చూడు, నేను చిన్న విషయాల్లోనే నా మాట నువ్వు నేను చెప్పినట్లు చేయకుండా వేరే రకంగా చేస్తున్నావు. రేపొద్దున ఆధ్యాత్మికంగా చాలా గురుతరమైన విషయాన్ని నేను ఏదైనా నీకు చెప్తాను, చెప్పినప్పుడు అది కూడా ఇలాగే వదిలేస్తావు. అప్పుడు నీకు చాలా నష్టం వాటిల్లుతుంది. నేను ఎప్పుడు ఏది చెప్పినా, నేను ఏది ఎలా చెప్పానో నువ్వు అలాగే చేయడం నేర్చుకో అని ఆ రోజు చెప్తారనమాట. అలాగే ఒకరోజు దక్షిణేశ్వర్ వస్తూ ఉంటారు. ఆయన పడవలో వస్తూ ఉంటారు. పడవలో వస్తూ ఉంటే ఈయన దక్షిణేశ్వర్ ఇలాగ ఈ గుడికి వెళ్తున్నానని చెప్తారనమాట. ఓ ఆయన దగ్గరైనా మీరు వెళ్ళేది? మొత్తం అందరు తలకాయలు కూడా పాడు చేస్తూ ఉంటాడు ఏమిటండో అని చెప్పి వెర్రి బ్రాహ్మణుడో పిచ్చి బ్రాహ్మణుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ, పడవలో అందరూ కూడా. సరే ఈయన ఏమనుకుంటారు, వీళ్ళు ఎన్ని అనుకుంటే ఏమైంది, ఆయన గొప్పతనం ఎక్కడ పోతుందిలే అనుకొని అని చెప్పి మొహం పక్కకు తిప్పుకొని మొత్తం ప్రయాణం చేసి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత శ్రీరామకృష్ణులు చెప్తారు, పడవలో ఇలా జరిగిందండి ఈరోజు, అందరూ మిమ్మల్ని నానా మాటలు అంటున్నారు, అయినా మాటలన్నీ మీకు తగులుతాయి ఏంటి అంటే, ఏంటి నన్ను అందరూ అన్ని మాటలు అంటుంటే నువ్వు అలా మాట్లాడకుండా కూర్చున్నావా? గురువు నింద చేస్తుంటే అలా విని కూర్చున్నావా? ఎటువంటి మనిషివి నువ్వు? వాళ్ళని అక్కడే 4 కొట్టి రావాలి, 4 తిట్టి రావాలి తప్ప వాళ్ళతో అలా గురువు నింద నువ్వు వింటావా అని చెప్తారనమాట. అదే మనకు తెలుసు. మరొక సంఘటన, నిరంజనానంద స్వామీజీ ఒకసారి ఇలాగే ఎవరో వస్తూ ఉంటే తిడుతూ ఉన్నారని చెప్పేసి ఇంకొక మాట మీరంటే ఈ పడవను ముంచేస్తానని చెప్తారు. ఆయనకు బాగా ఈత వచ్చు. ముంచేస్తానని చెప్పేసి వచ్చి చెప్తారు మరి వీళ్ళందరూ ఎలా అంటే, నేను వాళ్ళందరినీ భయపెట్టేసి నేను పడవను ముంచేస్తానని చెప్పానంటే, ఎందుకు అలా అనవసరంగా కోపం తెచ్చుకుంటా, ఒక మాట అంటే ఏం పోయింది వదిలేయచ్చు కదా అంటారు. అంటే వారి యొక్క శిక్షణ ఎలా ఉండేదంటే, మనిషికి తగ్గట్టుగా మన యొక్క స్వభావానికి ఎలా చేస్తే మనం గాడిలో పడతామో అలా మనకు శిక్షణను ఎప్పుడూ కూడా ఇస్తూ ఉండేవారు అనమాట. ఇంకొకసారి శ్రీరామకృష్ణులకి దక్షిణేశ్వర్లో ఉండగా ఈ క్యాన్సర్ తెలుస్తుందని, ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చిందని చెప్పి అప్పుడు ఎవరో డాక్టర్ గారు చెప్తారు, ఆయన నిమ్మరసం తాగితే మంచిదని చెప్తారు. నిమ్మరసం తాగితే ఇది యోగిని చెప్తారు, రోజు ఒక నిమ్మకాయ తీసుకొని రావాలి నువ్వు అంటే, మా బంధువులు ఉన్నారు వాళ్ళకి నిమ్మ తోటలు ఉన్నాయి, నేను రోజు వచ్చేటప్పుడు ఒకటి నేను తీసుకుని వస్తాను అని చెప్పి మాటిస్తారు. సరే చాలా రోజుల నుంచి ఆయన ఒక నిమ్మకాయ తీసుకొస్తే నిమ్మరసం తాగుతున్నారు. ఒకరోజు ఆ చేత్తో ఆ గ్లాస్ తాగుదామని చేతిని తీసుకెళ్తారు, తాగలేకపోతారు. ఆ చెయ్యి వెళ్ళదు అక్కడికి. ఏంటి కారణం ఏంటి తెలియట్లేదు నాకు, ఈరోజు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నేను నిమ్మకాయ అంటే, నేను ఆ తోటలోంచి తీసుకొచ్చాను, ఏదో పొరపాటు జరిగింది నాకు, ఇది నేను తాగలేకపోతున్నాను అంటే తెలిసింది ఏంటంటే, అదే రోజు వీళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ తోటగల వాళ్ళు వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చారు ఆ రోజు నుంచే. అంటే ఇప్పుడు యజమాని ఎవరయ్యారు, ఆ కౌలుదారు ఎవరైతే ఉన్నాడో అతను యజమాని అయ్యాడు. అతను పర్మిషన్ తీసుకోలేదు కదా ఇక్కడ నిమ్మకాయ తీసుకోవడానికి, అందువల్ల అది తీసుకోలేకపోతున్నారనమాట. ఒకసారి అర్థం చేసుకోండి, ఇది ఎటువంటి విషయమో మీరు అర్థం చేసుకోండి. అంటే ఆయన యొక్క శరీరం కూడా సత్యంలో ఎలా ప్రతిష్ఠితమైంది, కేవలం మనసు కాదు. మనసులో మనం ఎప్పుడైనా అబద్ధం చెప్పామనుకోండి, లోపల ఏదోలా అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను అబద్ధం చెప్పానని. సున్నితంగా ఎవరైతే ఉన్నారో మన మనసు పాడవుతుంది, నేను తప్పు చేశానే ఈరోజు అని చెప్పి. కానీ శ్రీరామకృష్ణుల శరీరం ఎంతటి స్థూలమైనది అది వస్తువు, ఆ శరీరంలో కూడా ఆ సెన్సిటివిటీ అనమాట. ఆయన ఏది కూడా తప్పు, శరీరమే దానికి రియాక్ట్ అవుతూ ఉండేది. దీనికి ఒక ఉదాహరణ ఇది. తరువాత కాశీపూర్కి తీసుకెళ్తారు శ్రీరామకృష్ణుల్ని, ఆయన వైద్యం చేయించడానికి అని చెప్పి. అక్కడ ఈయన శ్రీరామకృష్ణుల యొక్క సేవ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో విపరీతమైన కఠోరమైన సాధన చేస్తారు. కఠోరమైన సాధన ఎటువంటిదంటే, ఆయన తినేవారు కాదు సరిగా, తిండి బాగా తగ్గించేసి రాత్రి తెల్లవారులు ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండారు. అందువల్ల ఇక్కడేమో ఈయనకి సేవ చేయడానికి వచ్చారు కాశీపూర్కి, ఆయన జబ్బు పడిపోతారు. ఆయన ఒంట్లో
చాలా నీరసపడిపోతారనమాట. అప్పుడు శ్రీరామకృష్ణులు చాలా బాధపడి నాయన చూడు, నీ శరీర ఆరోగ్యాన్ని నువ్వు చూసుకో, ఇట్లా నువ్వు కఠోరత నువ్వు చెయ్యొద్దని చెప్పి ఆయనకి చాలా చెప్తారనమాట. తర్వాత ఒకరోజు అదే మనం 12 కాషాయ వస్త్రాలు ఇస్తారు కదా, అందులో యోగీంద్రుడు కూడా ఉంటారనమాట. ఆ రోజు కాషాయ వస్త్రాలు గురుదేవుల చేతుల మీదుగా ఆయన తీసుకోవడం జరుగుతుంది. సరిగ్గా 9 రోజులకి శ్రీరామకృష్ణులు ఇంకా మహాసమాధి చెందుతారనగా పంచాంగాన్ని తీసుకురమ్మంటారు యోగిన్ మహారాజ్ని. తీసుకురా అని చెప్పి వరుసగా నువ్వు 9 రోజుల తర్వాత నువ్వు తిథి నక్షత్రాలు వారం అంతా చదువుకుంటూ వెళ్ళు. అంటే 16వ తేదీ కదా ఆయన మహాసమాధి చెందినది. అంటే ఆల్మోస్ట్ ఎప్పుడనమాట 7వ తేదీ నుంచి ఎప్పుడో జరిగింది అది ఈ సంఘటన. వరుసగా చదవమంటున్నారు, తిథి ఏముంది అనేది వరుసగా చదువుకుంటూ వెళ్తుంటే సరిగ్గా 16వ తేదీ ఆగస్టు 16వ తేదీ వచ్చింది, ఆపమని చెప్పారట. అంటే దానికి సూచన ఏంటనమాట, ఆ రోజు ఆయనకు తెలుసు ఆ రోజే ఆయన మహాసమాధి శరీరాన్ని చాలిస్తాను అని చెప్పేసి. సరిగా ఆ రోజే ఆగస్టు 16వ తేదీ 1886 శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందారు. దాని తర్వాత అమ్మ శారదాదేవి చాలా ఎంతో తీరని శోకం లోపల. అందువల్ల అమ్మను తీర్థయాత్రలకు తీసుకెళ్లాలని అందరూ కూడా నిశ్చయించుకుంటారు. వీరితో పాటు యోగిన్ మహారాజ్ కూడా వెళ్తారనమాట. అమ్మను మరొక సంఘటన జరుగుతుంది. దక్షిణేశ్వర్లో ఉన్నప్పుడు ఒకరోజు శ్రీరామకృష్ణులు ఎప్పుడైనా సరే బహిర్భూమికి వెళ్ళినప్పుడు వెనక ఎవరైనా సరే నీళ్లు పట్టుకుని వెళ్తూ ఉండేవారు. అలా యోగిన్ మహారాజ్ ఒకరోజు వెళ్తున్నారు, మిడ్ నైట్ శ్రీరామకృష్ణ ముందు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆల్మోస్ట్ అంటే మిడ్ నైట్ అంటే 2 o'clock అలా అనమాట. అమ్మ అక్కడ నహబత్ వరండాలో కూర్చుని జపం చేసుకుంటున్నారు. ఆ రోజు నిండు పున్నమి మంచి వెన్నెల పడుతూ ఉంది. అయితే అమ్మ ఇప్పుడు ముసుగు వేసుకునేవారు కదా, ఆ ముసుగు అనేది పక్కకి తొలగిపోయిందట. అమ్మ యొక్క ముఖం పైన మన తీవ్రంగా ధ్యానమగ్నులై ఉన్నారమ్మ. ఆ ముఖం పైన ఏం పడుతుంది, వెన్నెల పడుతుంది. ఆ వెన్నెల్లో అమ్మ యొక్క ముఖం, అమ్మ తర్వాత చెప్తారు యోగిని మహారాజ్ చూశారనమాట. ఆ ఎంత భావ తీవ్రతతో అమ్మని ఆ ముఖాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను, అది నా హృదయంలో ప్రతిష్ఠితం అయిపోయింది ఆ రోజు నేను చూసిన దృశ్యాన్ని అని అంటారనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ వీరితో పాటు వెళ్ళడానికి యోగిన్ మహారాజ్ కూడా వస్తారనమాట. వచ్చి తర్వాత అయితే యోగిన్ మహారాజ్తో అమ్మ మాట్లాడరు, మగవాళ్ళు ఎవరితో మాట్లాడేవారు కాదు కదా. సరే దేవ్ఘర్ తర్వాత కాశీ అయోధ్య ఇవన్నీ వెళ్ళి బృందావనంలో కొన్ని రోజులు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. యోగిన్ మహారాజ్ కూడా అక్కడే తపస్సు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అమ్మకు శ్రీరామకృష్ణులు కనిపించి ఏం చెప్తారు, నువ్వు యోగిన్కు దీక్ష ఇవ్వాలని చెప్తారు. చెప్తే అయ్యో నీ యోగిన్తో మాట్లాడినే నేను ఎలా దీక్ష ఇవ్వనంటే, పర్వాలేదు యోగిన్మా ఉంది కదా, యోగిన్మాను దగ్గర పెట్టుకుని పర్వాలేదు దీక్ష ఈ మంత్రాన్ని ఇవ్వని కూడా చెప్తారు. శ్రీరామకృష్ణులు అది విజన్లో కనిపించిన ఈ మంత్రాన్ని కూడా ఇవ్వని చెప్తారనమాట. మొదటి రోజు అంతా నా భ్రమేమో అనుకుంటారమ్మ, రెండో రోజు కూడా మళ్ళీ కనిపిస్తారు. తర్వాత ఈ 3వ రోజు ఏంటంటే ఇంకా తర్వాత యోగిన్ మహారాజుకి కూడా అదే రకంగా కల వస్తుంది, అమ్మ దగ్గర నువ్వు దీక్ష తీసుకో అని చెప్పి. అప్పుడు రెండు కూడా సరిపోవడంతో అప్పుడు అక్కడ మొట్టమొదటిసారిగా మొట్టమొదటి శిష్యులు అనమాట, ఆయన మంత్రదీక్ష తీసుకున్నటువంటి మొట్టమొదటి శిష్యులు యోగిన్ మహారాజ్. సరే వారికి దీక్ష ఇస్తారనమాట, మొదటి డిసైపుల్ అని చెప్పొచ్చు. తర్వాత అక్కడ నుంచి బృందావనం నుంచి అమ్మ యొక్క భావ సమాధులు ఇవన్నీ కూడా చూస్తారు. యోగిన్ మహారాజ్ చాలా చక్కగా వర్ణిస్తారనమాట. రాధాదేవిలాగా ఆవిడ తన్మయంతో ఉండేవారు, ఎప్పుడు కూడా శ్రీరామకృష్ణులాగే ప్రవర్తిస్తూ ఉండేవారు. ఇవన్నీ కూడా యోగిన్ మహారాజ్ వల్ల మనకు తెలిసాయి అన్నమాట. తర్వాత అక్కడ నుంచి బృందావనం నుంచి హరిద్వార్ ఇవన్నీ కూడా తిరిగి వాళ్ళు చివరికి యోగిన్ మహారాజ్ బారానగర్ మఠానికి వస్తారు. బారానగర్ మఠంలో ఎవరున్నారు, మిగిలిన శిష్యులందరూ కూడా అక్కడ చేరి మొట్టమొదటిసారి వాళ్ళు సన్యాసం తీసేసుకున్నారు ఆల్రెడీ కొంతమంది. తర్వాత యోగిన్ మహారాజ్ ఒక్కొక్కరు వస్తుంటే వాళ్ళకి మళ్ళీ విరజాహోమాన్ని చేసి సన్యాస దీక్ష ఇస్తూ ఉండేవారనమాట. ఈ యోగిన్ మహారాజ్ ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఆయనకు యోగానంద అనే పేరును మన స్వామీజీ ఆయనకి ఇస్తారనమాట. తర్వాత ఈయన ఎప్పుడూ కూడా ఎక్కువగా పుస్తకాలు అవి చదువుతూ ఉండేవారు, ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉండడానికి జపధ్యానాలు చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉండేవారు అనమాట. ఈ కఠోర సాధన చేసి ఆయన శరీరం చాలా శుష్కించిపోతుంది. తర్వాత 1888లో ఒకసారి అమ్మతో పాటు తీర్థయాత్రలకు పూరి వెళ్తారు. తర్వాత అమ్మ సేవలోనే ఆయన ఉంటారు. అమ్మ అంటే ఇంకా ఎంత ఇష్టం అంటే ఆయనకు ఏదైనా ఎవరైనా ప్రణామి ఆయనకి ఏమైనా ఇస్తే అవన్నీ కూడా పక్కన పెట్టేవారట. అమ్మ తీర్థయాత్రలకు వెళ్తారు, అమ్మకు ఉపయోగిస్తానని. అలాగే జైరాంబాటిలో ఈ పూజ జరుగుతూ ఉండేది, జగద్ధాత్రి పూజ.
అందుకని అమ్మకు అక్కడ సామాన్లు కట్టెలతో చేసినవి అంటే అన్నీ తోమడం కష్టం కదా, అలాంటి సామాన్లన్నీ అమ్మకి కొనిచ్చారట. అలాగే అమ్మ ఎప్పుడుకన్నా ఆవిడకు నమస్కారం చేయాలంటే కాళ్ళు పట్టుకుని ఎప్పుడు నమస్కారం చేయలేదు ఆయన. ఒక స్థానంలో అమ్మ నుంచుని ప్రణామం తీసుకుంటున్నారు. అమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైతే అమ్మ నుంచున్నారో ఆ ప్రదేశంలో వెళ్ళి ఆయన నమస్కారం చేసేవారు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరంటే, నా కోసం అమ్మ అంతసేపు నుంచుని ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అలా అంత ప్రేమ అనమాట. ఆ తర్వాత అమ్మ కూడా అంటూ ఉండేవారు, అసలు ఎవరు కూడా యోగిని ప్రేమించినట్లు నన్ను ఎవరు కూడా ప్రేమించలేదు అని చెప్తూ ఉండేవారు. చివరికి ఏంటంటే ఈయన 1895 నుంచి 98 వరకు కూడా శ్రీరామకృష్ణుల జన్మతిథి ఉత్సవాలు చాలా చక్కగా దక్షిణేశ్వర్లో చాలా బాగా జరిపిస్తారనమాట. ఆయన బర్త్డేస్ అంతా కూడా ఈయన దగ్గరుండి అన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. ఇంకా 98 అయ్యేటప్పటికి ఆయన ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తూ ఉంటుంది, చాలా కృషించిపోతారు. అమ్మతో పాటు అక్కడ ఉద్బోధంలోనే ఉంటారు, ఆయన సేవ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈయన నెమ్మదిగా శుష్కించిపోతూ ఉంటారనమాట. చాలా స్వామీజీ అయితే వచ్చి యోగిని తీసుకెళ్తారు, అల్మోరా తీసుకెళ్తారు, తర్వాత డార్జిలింగ్ తీసుకెళ్తారు, కొంచెం వాయువు మార్పు వస్తే తగ్గుతుంది అని చెప్పి. కానీ అసలు తగ్గదనమాట, ఇంకా రక్త విరోచనాలు, చాలా కృషించిపోతూ ఉంటారు. ఒకరోజు స్వామీజీ అయితే ఇంకా బాధపడుతూ, యోగి నీ బదులు నేను మరణిస్తాను, నువ్వు మాత్రం బాగుండాలి అని చెప్పి నేను మరణించాలి అని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి అంటారనమాట. స్వామీజీకి అంత ఇష్టం. అయితే ఈ బేలూరు మఠాన్ని స్థాపిస్తారు కదా స్వామీజీ తిరిగి వచ్చిన తర్వాత. బేలూరు మఠాన్ని, అది బేలూరు మఠం కాదు, రామకృష్ణ మఠాన్ని స్థాపించిన బలరాం బోస్ వాళ్ళ ఇంట్లో ఈయనను ఉపాధ్యక్షులుగా చేస్తారు. అధ్యక్షులుగా బ్రహ్మానందజీ మహారాజుని చేస్తారు. స్వామీజీ ఏం తీసుకోరు, బ్రహ్మానందజీ అధ్యక్షులు, తర్వాత ఈయన్ని ఉపాధ్యక్షులకి చేస్తారనమాట. అయితే ఈయన మామూలుగా వదిలే మనిషి కాదు కదా. ఒకరోజు సమావేశం అంతా అయిపోతుంది, అంతా శ్రీరామకృష్ణుల దయ వల్ల ఇంతవరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. ఇక ముందు కూడా ఆయన తలుచుకున్నట్లే ఈ రామకృష్ణ మఠం అన్నది ముందు కార్యక్రమాలు కొనసాగిస్తుంది అంటే, అప్పుడు ఈయన అంటారనమాట, ఎందుకు రామకృష్ణ వారు ఇచ్చేవాళ్ళు అంటావు, నువ్వు అక్కడ పాశ్చాత్య దేశాలన్నీ వెళ్ళి నీ ఇష్ట ప్రకారం ఇవన్నీ చేస్తున్నావు, మధ్యలో ఎందుకు శ్రీరామకృష్ణులు తీసుకొస్తావు, ఆయన ఎప్పుడన్నా నీకు చెప్పారు ఇలాంటి పనులు చేయమని అని చెప్తారనమాట. అని చెప్పి వెంటనే స్వామీజీ చాలా బాధపడతారు, నువ్వు కేవలం నీకు ఎంత మాత్రం తెలుసో శ్రీరామకృష్ణులు అంత మాత్రమే నువ్వు అనుకోవద్దు, ఆయన యొక్క భావం చాలా విశాలం, ఎన్నో భావాలు ఉన్నాయి ఆయనలో, అది నాకు తెలుసు అని చెప్తే అయినా సరే ఈయన వాదిస్తూ ఉంటారనమాట. వాదిస్తూ ఉంటే ఆయన కళ్ళం నీళ్ళు వస్తాయి. నాకు ఏం చెప్పారు మీకు అందరికీ ఏం తెలుసు, ఆయన చెప్పిందే నేను చేస్తున్నాను, ఒక్కటి కూడా నేనేం చేయట్లేదు, కేవలం నన్ను ఒక పనిముట్టుగా ఆయన వాడుకుంటున్నారు, అవన్నీ మీకు ఎలా నేను వివరించి చెప్పను అంటే, అప్పుడు చిట్ట చివరికి ఈయన ఒప్పుకుంటారు, సరేలే నరేన్, నువ్వు ఎలా చెప్తే మేము చేస్తాం, కానీ మధ్యలో ఈ డౌట్స్ వస్తూ ఉంటాయి నువ్వు చేసే పనులు చూసి, ఆయన ఒక రకంగా చెప్పారు నువ్వు ఒక రకంగా చెప్పారని, అందుకనే నేను అడుగుతున్నాను అని చెప్తారనమాట. తర్వాత ఆయన ఒంట్లో బాగున్నప్పుడే ఈ బేలూరు మఠంలో ఈ మఠం చేయడానికి ఆ స్థలాన్ని అది కొంటారు కదా, ఆయన తీసుకెళ్తారనమాట ఒకరోజు అంతా చూపించడానికి. ఆయన ఆరోగ్యం బాగుండదు, చూడు ఇక్కడ గురుదేవులకు ఒక స్థానాన్ని గుడిని కడదామని ఈ ప్లేస్ని తీసుకున్నామంటే ఆయన చాలా ఆనందిస్తారు. అయితే ఈయన చాలామంది వచ్చి అంటారనమాట, మీరు కొంచెం గురుదేవులు అమ్మను ప్రార్థించమని చెప్పచ్చు కదా, మీకు శరీరం బాగుండాలని చెప్పేసి. అది ఎప్పుడు నేను చేయలేను, వాళ్ళ యొక్క ఇచ్చ ఎలా ఉందో అదే జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు. అద్భుతానందజీ మహారాజ్ కూడా అదే చెప్తారనమాట. ఒకరోజు ఆయన వచ్చి చాలాసేపు మాట్లాడతారనమాట ఈయనతో. అంటే అప్పుడు ఆయన చెప్తారనమాట, ఆయన అమ్మ ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది, వాళ్ళిద్దరి ఇచ్చ ఎలా ఉంటే అలాగే జరుగుతుందని చెప్పేసి. సరిగా ఈయన మహాసమాధి చెందుతారు, దానికి 6 నెలల ముందు శ్రీరామకృష్ణులు స్పష్టంగా ఆయన కనిపిస్తే అప్పుడు ఈయన అడుగుతారు, నేను ఈ జీవితం చాలు, ఇంక చూశాను నేను అన్నీ, నాకు ఇంక మరో జన్మ లేదు, ఉండకుండా నాకు ఆశీర్వదించండి, నా మరణం సమీపిస్తుంది అంటే, అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, లేదు ఇంకొకసారి నువ్వు రావాలి అంటారు. అంటే నేను రాలేను అంటే ఆయన అంతర్ధానం అయిపోతారు, కనిపించరు. తర్వాత 6 నెలలు కూడా చాలా చాలా శారీరకంగా చాలా కష్టపడతారనమాట. కష్టపడితే ఒకరోజు గిరీష్ ఘోష్ వచ్చి, ఇంత కష్టపడుతున్నావు, ఒక్కసారి గురుదేవుల మాటను ఒప్పుకోవచ్చు కదా నువ్వు అని చెప్తే, అప్పుడు ఆయన ఏంటంటే ఆలోచించి, నాది ఏముంది అసలు, ఆయన తప్ప ఏముంది ఈ జీవితంలో, ఆయన ఇచ్చి ఎలా కావాలంటే అలా జరగనివ్వండి, ఆయన ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు వస్తాను ఇంకా నేనని ఆయన అంటారనమాట. తర్వాత కొన్ని రోజులకే ఆయన మహాసమాధి చెందుతారు. చివరికి వచ్చి బ్రహ్మానందజీ అడుగుతారు,
నీకు గుర్తొస్తున్నారా గురుదేవులు అంటే, గురుదేవులే సర్వస్వం, ఆయన తప్ప ఇంకేమీ లేదు అని చెప్పి ఆయన చెప్తారనమాట. ఈ విధంగా ఆయన 1899 మార్చి 28వ తేదీ ఉద్బోధనలో ఉండగానే ఆ రోజు గురుదేవులు రావడం చూస్తారు. ఈయనకి కనిపిస్తారు, అమ్మ పూజ చేస్తూ ఉంటే గురుదేవులు రావడం కనిపిస్తుంది. అయ్యో నా యోగిని తీసుకెళ్ళడానికి గురుదేవులు వస్తున్నట్లా ఉన్నారే అని చెప్పి ఈయన గమనిస్తారనమాట. ఉదయం సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల క్రింద ఎవరైతే సేవ చేస్తున్నారో మన యోగిన్ మహారాజ్కి ఆ బ్రహ్మచారి ఆయన గట్టిగా ఏడుస్తారు. గట్టిగా ఏడిస్తే అయ్యో అప్పుడు అమ్మకు వెంటనే అర్థమైపోతుంది, అయ్యో నా యోగిని నన్ను విడిచి వెళ్ళిపోయాడే, ఇంకా నా యోగక్షేమాలు ఎవరు చూసుకుంటారు అని చెప్పి చాలా బిగ్గరగా ఏడుస్తారనమాట. అని చెప్తారు, భవంతిలో ఒక ఇటుక రాలిపోయిందని చెప్పి. స్వామీజీ కూడా చాలా ఏడుస్తారు. ఏడ్చి శ్మశానానికి వెళ్ళలేరనమాట. ఆయన బాధతో శ్మశానానికి వెళ్ళరు, మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్తారనమాట. ఇప్పుడు అంటారు ఇది ఇంకా వినాశనానికి ఇది మొదలు అంటారు. అంటే ఏంటనమాట, మొట్టమొదటి శ్రీరామకృష్ణుల శిష్యులు మహాసమాధి చెందారు కదా. ఈ విధంగా ఈ ఆర్డర్ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఒక పక్క నుంచి ఇలాగ ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారని చెప్పి ఆయన భావగర్భితంగా అంటారు ఈ మాట. సో ఈ విధంగా పరమహంస కాదు, యోగానందజీ మహారాజ్ మన రామకృష్ణ ఆర్డర్లో ఆయన ఈశ్వర కోటిలో ఒకరనమాట. చాలా నిశ్శబ్దమైన జీవితాన్ని గడిపారు, కానీ ఇంటెన్స్ స్పిరిచువల్ లైఫ్ అనమాట. అది ఈశ్వర కోటిలో ఒకరంటే దాన్ని బట్టి ఆలోచించండి ఎలా ఉండేది అన్నది. చాలా మహత్తరమైనటువంటి జీవితం. ఈరోజు శ్రీరామకృష్ణులు ఈ శుభదినాన మనందరికీ కూడా ఈ ఆధ్యాత్మిక బుద్ధిని కలిగించాలి అని ప్రార్థిస్తున్నాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.